ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఇష్టంగా తినే ఈ కరకరలాడే జంతికలు సరైన కొలతలతో చేసుకుందాం. నేను చెప్పే కొన్ని టిప్స్ మీరు పాటిస్తే రుచికరమైన జంతికలు తయారవుతాయి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను రేషన్ రైస్ వాడుతున్నాను. ఈ రైస్‌తో పాటు పావు కేజీ మినప్పప్పు, పావు కేజీ శనగపప్పు వేయించి పిండి పట్టించాను. కొంతమంది బియ్యం, మినప్పప్పు, శనగపప్పు నానబెట్టుకొని ఎండలో ఆరబెట్టి పిండి పట్టిస్తారు. మీరు ఎలా తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు 2 కేజీస్ బియ్యం పిండిలో 2 టీ స్పూన్స్ కారం, రుచికి సరిపడేంత ఉప్పు, 1 టీ స్పూన్ వాము వేస్తున్నాను. వాము వేయటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా మీకు కావాలంటే కొంచెం నువ్వులు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాం. వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. పిండి పల్చగా కలుపుకుంటే జంతికలు క్రిస్పీగా రావు. లేదా పిండిని గట్టిగా కలుపుకుంటే జంతికలు తినడానికి గట్టిగా ఉంటాయి మరియు ఆయిల్‌ని జంతికలు పీల్చేస్తాయి. 1/4 ఆయిల్ వేడి చేసుకొని ఈ పిండిలోకి మిక్స్ చేయాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆయిల్ చాలా వేడిగా ఉన్నప్పుడే పిండిలో వేసుకోవాలి. పిండిని స్మూత్‌గా కలుపుకోండి. ఇప్పుడు నేను జంతికల గొట్టం తీసుకొని లోపల అంతా కూడా ఆయిల్‌ని అప్లై చేస్తున్నాను. తరువాత సరిపడేంత పిండిని తీసుకొని గొట్టంలో నేను చూపించే విధంగా పెట్టుకోండి. ఇంకొక పక్కన కళాయి పెట్టి నూనెను పోయాలి. బాగా వేడి అయిన తరువాత ఈ జంతికల గొట్టంతో గుండ్రంగా జంతికలు ఆయిల్‌లో వేయాలి. వేసిన తరువాత లైట్ గోల్డ్ కలర్ వచ్చే తర్వాత పక్కన తీసి పెట్టుకోండి. ఇదేనండి తయారు చేసే విధానం. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.